హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. ఇంకోరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్లోబల్ వైజ్గా అలాగే మన ఇండియా వైజ్గా లాంచ్ అయిన మొబైల్స్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఎవరైనా క్రికెట్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి. అలాగే స్క్రీన్ మీద కూడా క్యూఆర్ కోడ్ ఇస్తా, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ స్కాన్ చేసి మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయొచ్చు. ఇక ఇప్పుడు ఏంటంటే ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేయలేదు, జస్ట్ మొబైల్ లాంచ్ చేసి అలా పెట్టారనమాట. కనీసం వీళ్ళు ప్రైస్ కూడా అనౌన్స్మెంట్ చేయొచ్చు. దాదాపు 10,000 రూపాయల లోపలనే వస్తుంది అనమాట. డేట్ చూసుకున్నట్టయితే 28 జనవరి 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో క్లారిటీ అలాగే మైక్ క్లారిటీ అయితే అంత ఉండదు, ఎందుకంటే మన దగ్గర మంచి లైటింగ్ లేదు. ఇంకోటి ఏంటంటే మైక్ కూడా ఎలాంటి లేదు, నా ఫోన్ నుంచి రికార్డ్ అవుతున్న వాయిస్ మాత్రమే. కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. మీరు లైక్స్ చేసి ఎక్కువ షేర్ చేస్తే అప్పుడు మనకు ఏమన్నా యూట్యూబ్ నుంచి వస్తే చేయగలం తప్పితే వేరేదైతే మనకి ఏం లేదు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.6 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB అలాగే 128GB ఉంటుంది. USF 2.2 స్టోరేజ్ని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 6000 బ్యాటరీ mAh అంటే ఈజీగా 1.5 డే యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వీళ్ళు వాడిన ప్రాసెసర్ కూడా మరీ హెవీ ప్రాసెసర్ ఏం కాదు కాబట్టి ఈజీగా ఎంత వాడినా కూడా మీరు అంటే 1.5 రోజు అయితే ఈజీగా వస్తుంది, మీరు ఎంత హార్డ్గా యూజ్ చేసినా సరే. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ అంటున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇంకోటి AI కెమెరా అంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు 0.3 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేస్తారు. కనీసం 1 కూడా కాదు, 0.3 మెగాపిక్సెల్ అయితే యూజ్ చేసి ఉంటారు. దీనికి వాడ్ LED ఫ్లాష్ లైట్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే సైడ్ మోటార్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. USB Type-C పోర్ట్తో వస్తుంది. అంటే ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే వచ్చే మొబైల్స్ కూడా అన్ని Type-Cతో వస్తున్నాయి. అంటే 10,000 రూపీస్లో వచ్చే మొబైల్స్ కూడా Type-C చేస్తున్నారంటే ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి Android 13 Go మీద వస్తుంది, XOS 13 మీద వస్తుంది. అలాగే మ్యాజిక్ రింగ్ ఉంటుంది. ఇదేంటంటే ఈ లైట్తో ఏంటంటే మీ మొబైల్కి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మీరు చూసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన ఏం లేవు, ఇవి మాత్రమే వాళ్ళు చెప్పారు. మనకి ఏంటంటే దాదాపు 10,000 రూపీస్ లోపలనే ఈ మొబైల్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ హైలైట్ ఒకటే, బ్యాటరీ. అంటే ఏం లేదు, అసలు హైలైట్ అంటే ఏముంది, ఏం లేదు. 50 మెగాపిక్సెల్ అంటే మంచి కెమెరా సెటప్ని ఏం యూజ్ చేయరు, మంచి ఫ్లాగ్షిప్ కెమెరా. ఇది ఏదో 50 ఇచ్చామంటే ఇచ్చినట్టు ఉంటుంది, కానీ మీరు మరీ ఏదో ఇప్పుడు రెడ్మీ Note 13 Pro Plus, రియల్మీ 12 Pro Plusలో ఉన్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. 50 మెగాపిక్సెల్ అంటే ఇచ్చినామంటుంది. సరే, కొద్దిగా బెటరే ఉంటుంది. మరీ అంత మామూలుగా కూడా నార్మల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏదో పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల్సిన లేదు. దీని ప్రైస్ కూడా 10,000 రూపీస్లో బట్టి ఉంటుంది కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఇన్ఫినిక్స్ బ్రాండ్ని నమ్ముకుంటే కొనొచ్చు. లేకపోతే ఇదే ప్రైస్లో ఏమైనా మొబైల్స్ ఉంటే ఆల్టర్నేట్గా ఒకసారి చెక్ చేసి కొనండి.